ప్రజా చైతన్యం కోసం సామాజిక సమస్యలపై విప్లవాత్మక సినిమాలు చేస్తూ సింపుల్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్న ఆర్ నారాయణమూర్తి ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ చాలా హుషారుగా ఉండే నారాయణమూర్తి ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారనే వార్త అభిమానులు ఆందోళనకు గురిచేస్తుంది. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన ఆయన కొంతకాలంగా యాక్టివ్గా లేరు. చివరగా 2021లో రైతన్న చిత్రం చేశారు నారాయణమూర్తి. ఎన్ని సినిమాలు చేసినా ఆయన సింపుల్ సిటీతోనే ముందుకు సాగారు. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా నారాయణమూర్తి సున్నితంగానే తిరస్కరించారు. తాను నమ్మిన సిద్ధాంతాలనే కొనసాగిస్తున్నారు. మంగళవారం నాడు ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయితే దానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఆర్ నారాయణమూర్తికి ఆరోగ్యం బాగాలేదని, నిమ్స్లో జాయిన్ అయ్యారని, తీవ్ర అస్వస్థతకి గురయ్యాడంటూ ఇలా రకరకాల వార్తలు ప్రచారంలోనికి వచ్చాయి. ఇలా తన ఆరోగ్యం మీద వస్తున్న రూమర్లకు వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. తన ఆరోగ్యం బాగానే ఉందని,